హల్లెలూయా. అంటే నీకు స్వస్థత వరం ఉంది, నువ్వు బాగా ప్రార్థనలో కూర్చోవాలి. లేకపోతే నాకు 4 ముట్టికాయలు వేసుకుంటే నాకు గుండు బలు గుండు అందరూ ఇష్టం. నేను ప్రపంచం అంతా తిరిగేది, నీకు దండం పెట్టి కాలు ముక్తా. రైట్ చాలు, కళ్ళు మూసుకున్నా. నీ కుటుంబం నుంచి మొత్తం అలాంటి అనారోగ్య పరిస్థితులు చూపించాలి. ఎందుకంటే మీరు లేడీస్ కాబట్టి నా చెయ్యి తాకూడదు. అర్థమైంది కదా మీకు? నా చెయ్యి తాకూడదు కాబట్టి నీ చెయ్యి మీద నేను పోలీస్ అవుట్. కళ్ళు జరుగుతున్నాను అసలు కళ్ళు జరగదు. ముందుగా దేవతల వాయి సైడ్ ఏదో కనపడుతుంది. అక్కడి నుంచి ఏదో ప్రాబ్లం వచ్చింది. యేసుక్రీస్తు నామములో తీసుకుని ఒప్పుకో. నీ కుటుంబానికి జ్ఞానం చేయలేదు. కందరకు మీ దరిద్రం చదువుతుంది. లక్ష లాస్ అయిపోయింది. లక్ష లాభం దేవుడు కూర్చోబెట్టి చెప్పలు కొట్టండి ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నాకు కూడా చుట్టమైపు ఉండొచ్చు, అడిగితే తెలుస్తుంది. ఈవెన్ మా ఇట్లనే ఒక దగ్గర మాకు వాక్యం చెప్తూ మా నాన్నని తెలుసు, మా నాన్న నిలబెట్టి నీ పేరేంటి అంటే చెప్పిన తర్వాత నీ మరణం ఎట్లా ఉంటుంది, జీవితం ఎట్లా ఉంటుంది. దేవుడి ముందు తండ్రి 100% మర్యాద ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే మనము దేవుళ్ళు నిర్వహిస్తామో తల్లిదండ్రులను గౌరవించాలి. కానీ దేవుడు చెప్పినాడు భార్య గౌరవించాలి, భర్త అందరినీ గౌరవించాలి. ఎవరి స్థానం వాళ్ళకి ఇవ్వాలి. కానీ హైయెస్ట్ స్థానం ఎవరికి అని తెలుసా? దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా అనాగ పోయింది. ముందు మనిషి కలదరవద్దు. అన్న దేవతలకు సంబంధించింది కాలిపోతుంది. పొద్దుకు చెప్పి దేవుడు వాడుకుంటాడా? సమర్పించుకో. పిల్లల గురించి భయపడాల్సిన అవసరం లేదు, కుటుంబం గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు అర్థం చేస్తాడు. ఆత్మలు పొందుకో, పరిశుద్ధాత్మ చేస్తున్నాము. కూర్చోమన్నారు, చైర్లో కూర్చోబెట్టి పడిపోతుంది. చైర్లో కూర్చోబెట్టి గొలిపెట్టి జస్ట్ పెట్టి ఆమె అన్కాన్షియస్కి వెళ్తుంది. ఇంకా స్లో తప్పినట్టు. దాని అర్థం ఏంటంటే ఆత్మలోకి వెళ్ళిపోయింది. ఆత్మలోకంలో ఇక్కడ లేదు ఇప్పుడు అమ్మాయి. ఈ వరము మీ అందరికీ పనిచేయను కాదు. కావాలా వద్దా? అన్నట్టు చేతులు పెట్ట కళ్ళు మూసుకోండి. ఒకటి హంటర్ లాంటి క్వశ్చన్ వేస్తున్నాం మీకు. ఆస్తుల విషయాలలో చాలా గొడవ, ఇంకొక విషయంలో చాలా గొడవ ఉంది. దేవుని క్షమించు, దేవుడి కార్యం చేస్తాను. దేవుడికి వేస్తున్నాను. కూర్చోబెట్టు చీరలు కూర్చోబెట్టు. ఆమె టచ్ చేతి చీరలు కూర్చోబెట్టండి. కార్యం జరగాలి యేసు నామములో. చేతులు ముందు పెట్టాను. అందరూ జరగదు కాదు. 100% అందరూ జరగదు కాదు అంటున్నారు. దేవుడు 100% వెంట కార్యం చేతులు
అద్భుతం జరుగుతుంది. పొందుకో. ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లేపండి మళ్ళీ ఒకసారి. అడుగుడి 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 అడుగుడి. అబ్బాయిగా ఉన్న అమ్మాయి ఇద్దరు కావాలంట. శక్తిని యేసునామములో. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతాలు చేసి దేవుడు ఆనందిస్తాడు. శక్తిని పొందుకో. యేసునామములో ఆత్మ రక్తాన్ని శుద్ధీకరిస్తున్నాను. మీ శరీరాన్ని, రక్తాన్ని, మాంసాన్ని శుద్ధీకరించబడుతుంది. ముందు చూస్తాడు. నీకు నువ్వు చేతుల ముందు పెట్టి మీ ఆయన కొట్టినప్పుడు సాయం మా ఆయన కొట్టిన క్షమించాలి. అలా కాదు. దుమ్ము రోట్ల చింతపండు చింతపండు దూరినట్టుగా మీ ఆయనే అడిగా క్షమాపణ. అమ్మ చింతపండు దూరినట్టు సంపదగా ప్రశాంతంగా ఉండమంటే అదే అది కూడా ఇవ్వబడు. నెమ్మది అడిగితే నెమ్మది ఇస్తాను. వాటర్ ప్లీజ్. బాబు వాటర్ ఎక్కడ ఉందా? నా బాబు ఎక్కడ వాటర్